జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానిని వివరించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. చెప్పండి లివిల్. హలో హలో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి.